మనకి 2 కథలు చదువుకుంటాం, కానీ ఇలా 2 విభాగాలుగా మనం చూసుకుంటాం అనేది పెద్దలు మనకి ఈ మధ్యన సంప్రదాయంగా చెప్పటంలే. అది చెప్పినట్లయితే, లేకపోతే కొంతమంది తెలియక హేళన చేశారు కూడా దీన్ని. ఏమయ్యా, ఒక మాట సృష్టి ఎలా వస్తుందంటే సూర్యుడిలోంచి వస్తుందన్నారు, అగ్నిలోంచి వస్తుందన్నారు, ఇట్లా అన్నారు పురాణాల్లో. ఇంకొక మాట జలంలోంచి వస్తుంది, ఆది ప్రజాసర్గం అన్నారు. ఇది ఒక పద్ధతిగా లేదేమిటి, ఎవడికి తోచినట్లు వాడు చెప్పినట్లుందని ఆక్షేపణ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకి మన ఆర్య సమాజం అనేటువంటి సమాజం ఉన్నది. అది స్వామి దయానంద సరస్వతి స్థాపించినటువంటిది. వాళ్ళు చాలా ఉత్తమమైనటువంటి సేవ వేదవాంగ్మయానికి చేసినటువంటి మాట వాస్తవమే, కానీ వేదవాంగ్మయం దేనివల్ల అయితే మనకు బోధపడుతుందో ఆ వాంగ్మయానికి వాళ్ళు చేసినటువంటి అపచారము చాలా తీరనిది అపచారము, రాక్షసము, ఆసురము అయినటువంటి అపచారం చేశారు. ఎందుకంటే పురాణాల్లో అసందర్భాలు ఉన్నాయి, అంచేత అవన్నీ ఎవరో మానవుడు రాసినవి, మనం చదువుకునేందుకు ఉపాధేయం కాదు, ఇలాంటి కొన్ని పిచ్చి కబుర్లు చెప్పారు. మనం జాగ్రత్తగా చదువుకున్నట్లయితే ఈ గొడవలు ఉండవు. పురాణాలు మనకి చెప్పేటప్పుడు ఈ సంప్రదాయం చెప్పాలి. వాళ్ళు సృష్టి వేరు, సర్గం వేరు. సృష్టిలోంచి వచ్చినటువంటి వాళ్ళకెంత భౌతికం కాకుండా పైన జరిగినటువంటి సృష్టి, సర్గం అంటే భౌతిక దేహాలతో జీవరాశులు వచ్చేటువంటి సృష్టి, ఇది చెప్పాలి. ఈ భౌతికమైనటువంటి సృష్టిలో కేవలం దేహ సంబంధం చేత గర్భధారణం మొదలైనవి జరుగుతాయి, ఇవి చెప్పాలి. ఎప్పటి నుంచి అయితే సూర్యకిరణాలు భూమి మీద పట్టడం మొదలుపెట్టినాయో అప్పటి నుంచి భూమి మీద కూడా సృష్టి ఉన్నది. ఎప్పటి నుంచి అయితే సూర్యకిరణాలు చంద్రుడి మీద పడి ప్రతిబింబించి భూమి మీద చంద్రకిరణాలుగా ప్రతిబింబించడం మొదలెట్టినాయో అప్పటి నుంచి ప్రజాసర్గం కూడా జరుగుతూ ఉన్నది. అంటే చంద్రుడిలోంచి వచ్చేటువంటి కిరణాల్లో ఉన్నటువంటి దేవతలంతా కూడా గర్భధారణానికి, పిండోత్పత్తికి, పిండం అభివృద్ధి చెందటానికి, నవవాసములు పెరగటానికి, వీటన్నిటికీ అధిపతులు, జననానికి కూడా అధిపతులు. అందుకనే పెద్దలు ఏం చెబుతారంటే, సూర్యుడు దేవ మార్గానికి, చంద్రుడు పితృమార్గానికి అధిపతి అని చెప్పి మనం పురాణాల్లో చెబుతారు. దీంట్లో కూడా ఈ సంప్రదాయం అంతా చాలా రహస్యంగా ఇమిడి ఉంది. సూర్యుడు దేవ మార్గానికి అధిపతి అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే, శరీరంలో ఉన్నటువంటి మనస్సు, ఇంద్రియములు, బుద్ధి, అహంకారము, చిత్తము మొదలైనటువంటి ప్రజ్ఞలన్నీ ఊర్ధ్వగతి పట్టడానికి సూర్యుడి యొక్క మార్గం గొప్పది. సూర్యుడిలో ఉన్నటువంటి రహస్యమైనటువంటి గాయత్రిని మనం గాయత్రి మహామంత్రం చేత ఉపాసన చేసినప్పుడు మనకు లోపల ఉన్నటువంటి ఈ దేవతలందరూ కూడా ఊర్ధ్వగమనం ఇస్తారు. ఇచ్చి ఈ శరీరంతో మనకు ఉన్నటువంటి సంబంధము అనేది, శరీరము లోపల మనని బంధించుట అనేటువంటి దాన్ని త్రెంచేసి మోక్ష మార్గానికి మన తయారు చేస్తారు వాళ్ళంతా అని. చంద్రమార్గంలో ఉన్నటువంటి వాళ్ళు మనం శరీరం వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ మన పూర్వకర్మ వశం చేత శరీరాన్ని ధరించడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తారని పితృదేవతలన్నీ చెప్పారు. కనుక దేవతలు, పితృదేవతలు అని 2 రకాలుగా విభజింపబడి ఈ సృష్టి చేస్తున్న మహానుభావులంతా, అందులో దేవతలు సూర్యకిరణాల నుంచి, పితృదేవతలు చంద్రకిరణాల నుంచి మన భూమి మీదకి వస్తూ వాళ్ళ పనులు కార్యనిర్వహణం చేస్తూ ఉండటం అనేది మనకి శాస్త్రీయంగా ఈ పురాణాల్లోనే చెప్పబడి ఉంటుంది. ఈ చెప్పబడింది కూడా ఎక్కడో చెదురుగా చెప్పకుండా సమస్తమైనటువంటి శాస్త్రము మనకు ఉపదేశింపబడ్డది. కానీ ఈ చేయబడినటువంటి ఉపదేశం అంతా కూడాను కథల రూపంలో ఉన్నది. ఇంకొక రూపంలో చెబితే బోధపడదు. ఇప్పుడు సైన్స్గా స్టూడెంట్కి మాస్టర్లు చెబుతూ ఉంటే ఇప్పుడు బోధపడి కొంత, బోధపడక కొంత అలా ఉంటుంది. అలా కాకుండా ఉపదేశాత్మకంగా రావాలనంటే టీచింగ్ మెథడ్స్ అనేటువంటివి, అంటే బోధనా పద్ధతులు ఇప్పుడున్నటువంటి బుద్ధిగమ్యమైన పద్ధతులు గాక నిజమైన శాస్త్రీయమైనటువంటి అనేక పద్ధతులు ఋషుల మధ్యన ఉండేవి. అందులో ఈ పురాణ పద్ధతి ఒక పద్ధతి. వీటితో మళ్ళీ మనం కథలోకి వస్తున్నాం. ఆయన మనువు శతరూప బ్రహ్మలోంచి సృష్టి పొందిన తర్వాత వారిద్దరూ దంపతులుగా ఏర్పడి ఆ దంపతులకు 3 కుమార్తెలు కలిగారు. నిన్న మనం చెప్పుకున్న కథలో అనగా గర్భధారణం జరగటానికి కావలసినటువంటి ఏర్పాట్లు జరిగినాయి. ఆ 3 కుమార్తెలలో మనలో ఉన్నటువంటి దైవాంశ శరీరంలోకి తీసుకురావటానికి 1 కుమార్తె, తర్వాత మనలో ఉన్నటువంటి మానవాంశను జీవుడుగా శరీరంలోకి తీసుకురావటానికి 1 కుమార్తె, మన పాంచభౌతికమైనటువంటి సప్తధాతుమయమైన శరీరాన్ని తల్లి గర్భంలో తయారు చేయడానికి 1 కుమార్తె, 3 కన్నారు. అంటే దేవలోకము, మనుష్యలోకము, కామలోకము లేక పితృలోకము, ఈ 3 లోకాలకి సంబంధించినటువంటి సృష్టి జరగటం కోసం 3 కూతుళ్లను కన్నాడు. అందులో మొదటి కూతురు ఆకూతి అనేటువంటి ఆయన్ని రుచి అనేటువంటి
ప్రజాపతికి ఇచ్చి వివాహం చేస్తే వారిద్దరికీ విష్ణుమూర్తి యజ్ఞేశ్వరుడు అయి ఆయనలో సగం భాగం దక్షిణాదేవి అనే పేరుతో ఉద్భవించారు. అనగా ప్రతి జీవరాశి శరీరం ధరించేటప్పుడు వాడిలో సర్వాంతర్యమైనటువంటి పరమాత్మ యొక్క అంశ కూడా జీవాత్మగా దిగి వస్తుంది. ఆ భాగం పేరు యజ్ఞేశ్వరుడు. ఆ భాగానికి ఒక జీవితం, వీడి జీవిత విధానం, ఇంత ఆయుర్దాయం, దాంట్లో ఉన్నటువంటి కొంత కర్మ భాగమును నిర్మాణం అవుతుంది. దాని పేరు యజ్ఞము అంటారు. ఆమె దక్షిణాదేవి, వాడికి ఇవ్వబడేటువంటి దక్షిణ లాంటిది అది. కనుక జీవునిలో ఉన్నటువంటి దైవాంశ జీవునిలోకి ఉద్భవించడం కోసం అని చెప్పి ఈ ఆకూతి అనేటువంటి ఆమె గర్భం ధరించడం. తరువాత దేవహూతి అనేటువంటి ఆమె రెండవది. దేవహూతి అనేటువంటిది కర్దముడు అనేటువంటి ప్రజాపతిని వివాహం చేసుకుని మొట్టమొదటగా మానవ శరీరం ధరింపజేసి వాళ్ళిద్దరూ దాంపత్యం వహించున్నట్లుగా చేశారు. కర్దముడు, దేవహూతి వీళ్ళిద్దరూ దాంపత్యం వహించడం వల్ల కపిలుడు అనేటువంటి మహానుభావుడు రూపంలో పరమాత్మ ఒక అవతారంగా దిగి వచ్చి రాబోయేటువంటి శరీరంలో దిగబోయేటువంటి మానవ జాతి అందరికీ కూడాను ఇహము పరము పరిపూర్ణ చేసేటువంటి దర్శనం, ఆధ్యాత్మిక దర్శనం ఇచ్చాడు. ఆ కపిల మహర్షి ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక దర్శనంలో యోగం ఉన్నది, సాంఖ్యం ఉన్నది, తత్వం ఉన్నది, వేదాంతం ఉన్నది, వేద సమన్వయం ఉన్నది, సమస్తం ఉన్నది. తెలియక సాంఖ్యం బోధించాడు అని అంటారు. సాంఖ్యం ఒక్కటే బోధించలే, సమస్తం బోధించాడు. ఒక్కొప్పుడు ఈ పుస్తకాలు అచ్చేసేటప్పుడు హెడ్డింగులు పెట్టేవాళ్ళు పడ్డ పొరపాటు వల్ల కపిలుడు తల్లికి సాంఖ్యం ఉపదేశించుట అనేటువంటి హెడ్డింగ్ ఉంటుంది. మనం పుస్తకం తీరా ఆయన చేసిన ఉపదేశం అంతా చదువుకుంటే సాంఖ్యం అనేది ఒక్కటే కాకుండా సమస్త విషయాలు కూడా ఉపదేశం చేశాడు. తల్లి గర్భంలో జీవుడు ఎలా పెరుగుతాడో ఇవన్నీ కూడా ఉపదేశం చేశాడు. ఇంకా మనం తల్లి గర్భంలో పెరిగేటప్పుడు సంఖ్యలకు అధిపతి అయి ఆయన మనందరూ తల్లి గర్భంలో పెరుగుతూ ఉండగా ఆయన పనిచేస్తాడు. కపిలుడు అంతర్యామిత్వాన్ని వహించాడు. అప్పుడు అవతారమూర్తిగా దిగి వచ్చిన తర్వాత తాను ఒక్కడు శరీరంతో దిగి రావటం కాకుండా రాబోయేటువంటి సమస్త నరజాతికి కూడాను గర్భధారణమునందు పిండోత్పత్తి జరిగేటువంటి క్రమంలో సంఖ్యలతో అంకెలతో సంబంధించినటువంటి జ్ఞానం అంతా కూడా తల్లి గర్భంలో ఏర్పాటై శరీరంలో ఇన్ని ఎముకలు ఉండాలి, ఇన్ని ఊపిరితిత్తులు ఉండాలి, ఇన్ని 2 కాళ్ళు ఉండాలి, 2 చేతులు ఉండాలి, ఇలాగ 2 ముక్కు కన్నాలు ఉండాలి, 2 కన్నులు ఉండాలి, 2 చెవులు ఉండాలి, ఇలాగ లెక్క. ఈ లెక్కంతా మానవుడు పెట్టినటువంటిది కాకుండా తల్లి గర్భంలో ఏర్పాటైనటువంటి చోటనే లెక్క ఉన్నది. 32 పళ్ళు ఉండాలి. ఇవన్నీ కూడా మనం పుట్టి తర్వాత కనిపెట్టి లెక్కెట్టుకున్నది కాదు. మనం పుట్టడానికి తల్లి గర్భంలో జరిగినప్పుడే లెక్కలన్నీ కూడా ఉన్నాయి. ఈ లెక్కలకు అధిపతి ఆయన గనక శరీర నిర్మాణం తల్లి గర్భంలో పూర్తి చేసి ఆయన పని 9 మాసాలు పూర్తి అయిన తర్వాత మన శరీరంలోనే వెన్నెముకలో ఒక భాగంలో ఆయన ఉండిపోతున్నాడు. ఈ మహానుభావులందరితో పాటు ఉండి మనం తల్లి గర్భంలోంచి భూమి మీదకి దిగి వచ్చి పుట్టిన తర్వాత మనం పెరుగుతూ ఉంటే మనకి ఈ లెక్కల్ని నేర్పుతున్నాడు. వాడి యొక్క మహానుభావుడి యొక్క సహాయం వల్లనే మనం ఈ వస్తువులు ఎన్నున్నాయి, ఆ వస్తువులు ఎన్నున్నాయి, జమా ఖర్చులు లెక్కలు ఇవన్నీ మనకు చేతనవుతున్నాయి. లేకపోతే లెక్కలు చూసుకుంటాం అనేటువంటిది సాధ్యమై ఉండేటువంటిది కాదు. అంటే నంబర్ కాన్షియస్నెస్ అనేటువంటిది. అందుకని వాళ్ళందరినీ అలాగా తల్లి గర్భంలో మనం ఉండంగా తయారు చేసి చివరికి మనం పుట్టేటప్పుడు శరీరంలో వాళ్ళు మహానుభావులుగా ఉండిపోయి మనం జీవించి ఉన్ననాళ్ళు మనకు ఉపదేశాత్మకంగా చేసేటువంటి వాళ్ళు ఈ కపిలుడు లాంటి వాళ్ళు 24 ఉన్నారు మన శరీరంలో, మన శాస్త్రం ప్రకారం. ఆ 24 పెద్దలు ఏమిటంటే సిద్ధులు అని అంటారు. మిగిలినటువంటి జీవరాశులందరూ సాధ్యులు అనబడతారు. అనగా వాళ్ళు స్వయం మనం పుట్టుక చేతనే వాళ్ళు మనలో సిద్ధి పొందినటువంటి జ్ఞానము కలవాళ్ళు. మనం చేసేది సాధించుకుని పొందేటువంటి జ్ఞానం. అంటే మనం ఏదన్నా శాస్త్రాన్ని అభ్యాసం చేసి జ్ఞానం పొందుతాం, లేదా యోగ సాధన చేసి జ్ఞానం పొందుతాం, ఏదన్నా శాస్త్రాన్ని గురువు దగ్గర నేర్చుకుని జ్ఞానం పొందుతాం. వాళ్ళు నేర్చుకుని పొందే జ్ఞానం కాకుండా జ్ఞానం యొక్క మొలకలు, స్వరూపులు, సిద్ధులు అని అంటారు. అలాంటి సిద్ధులు 24. ఆ సిద్ధులలో నేను కపిలుడునైనటువంటి మునిని భగవద్గీతలో చెప్పాడు. సిద్ధానాం కపిలో ముని అని చెప్పాడు. కనుక సిద్ధులంటే వాళ్ళు వ్యక్తులు కారు. ఏ వ్యక్తి ఏనాడు భూమి మీద పుట్టినా ఆ వ్యక్తి పుట్టడానికి కావలసినటువంటి జ్ఞానం అంతా వాడి శరీర నిర్మాణమునందు ఏర్పాటు చేయడానికి వాళ్ళు మొట్టమొదటి జ్ఞానస్వరూపులైనటువంటి వేదమూర్తులుగా ఉంటారు. వాళ్ళు మనలో ఈ వేదం అనేటువంటి వాల్యూమ్స్ ని తయారు చేసి ఏర్పాటు చేస్తారు. మనం తల్లి గర్భంలోంచి యువతలకు వచ్చిన తర్వాత మన శరీరంలోనే మన షట్చక్రములయందు, మనస్సునందు, కన్నులయందు మొదలైనటువంటి చోట్లలో వాళ్ళు నిహితం అయి ఉండి మనం వయస్సులో పెరుగుతూ ఉన్న కొద్దీ మనకు కావలసినటువంటి జ్ఞానాన్ని వాళ్ళు ఇస్తూ ఉంటే, వాళ్ళు సిద్ధులై ఇస్తూ ఉంటే మనం సాధ్యులై మనం పొందుతూ ఉంటాం. ఇది వాళ్ళు చెప్పింది. ఇది ఇలా తయారైనప్పుడు
ఒక టార్చ్ లైట్ అలాగే ఈ మోస్తరుగా తయారైనప్పుడు తల్లి గర్భంలోంచి మనం పుట్టిన తర్వాత పుట్టిన క్షణం నుంచి కూడా మనకి ఈ సిద్ధులు ఇచ్చినటువంటి జ్ఞానం పనిచేస్తుంది. ఇదివరకునే ఉదాహరణలు ఇచ్చాను. పుట్టంగానే శ్వాస పీలుస్తాం, ఎలా తెలుసు? ఆ సిద్ధుల యొక్క అనుగ్రహం. అలాగే పుట్టంగానే ఏడుస్తాం, ఎలా తెలుసు? పుట్టంగానే నోట్లో పాలు కానీ ఏదన్నా తేనె కానీ చుక్కలు వేస్తే చప్పరిస్తాం, ఎలా తెలుసు? చూడండి, పుట్టిన కుర్రవాడు చెయ్యి నోట్లో పెట్టుకుంటాడు, చూడండి, చెయ్యి కంట్లో పెట్టుకోవడం. ఇదంతా కూడా ఆ లోపల ఉన్నటువంటి సిద్ధుల యొక్క మహిమ. అంతేకాక ఏ చదువు లేనటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉండగా చేతులు ముఖము తిప్పుతూ ఉంటే ఈ సిద్ధులు చేసేటువంటి పనుల వైఖరులు మనం చూసుకోవచ్చు. ఒక అతను హైదరాబాద్లోనో ఢిల్లీలోనూ ఉన్నాడు అనుకోండి, ఉద్యోగం చేస్తూ. వాళ్ళ తల్లి ఈ ఊర్లో ఉందనుకోండి, ఆవిడకేం చదువు రాదనుకోండి. ఆవిడ దగ్గరికి వెళ్ళి హైదరాబాద్లో ఫలానా వాడిని చూసి వచ్చాను అని చేస్తే వాడు నా బిడ్డ నాయన అంటుంది. ఈ చెయ్యి ఇక్కడికి తీసుకెళ్ళమని ఎవరు చెప్పారు ఆవిడకి? మనం ఏదో చదువుకున్న వాళ్ళం అయితే ఇక్కడ గుండెకాయ ఉంటుంది, ఇక్కడ హృదయం ఉంటుంది, దాంట్లో ఆపేక్షలు ఉంటాయి, ఏదో గందరగోళం, రక్తం ప్రసారం అవుతుంది, ఇట్లాంటివన్నీ మనం చెప్పవచ్చు. కానీ ఏమీ చదువుకోలేనటువంటి ఒక ఆవిడ కానీ ఒక ఆయన కానీ వాడు నా కొడుకు అంటారు, అది నా ఆస్తి అంటారా? ఇక్కడెక్కడ చూస్తారు? ఎవడన్నా తెలియక వాడు నా కొడుకు అంటాడా? ఇలా రోజు రోజు మనం మాట్లాడేటువంటి మాటల్లో కానీ, మనం చేసేటువంటి చేష్టల్లో కానీ, మనం చూపించే ముద్రల్లో కానీ, వీటన్నిటిలో కూడా ఈ సిద్ధులు అనుక్షణం మన ఎందుకు పనిచేస్తూ ఉన్నారు. మనం వాళ్ళకు శిష్యులమై పెరుగుతున్నాం. ఇది సృష్టిలో ఒక చిత్రమైనటువంటి ప్రక్రియ. ఇలా ఇన్ని చిత్రాల్లో పెరుగుతున్నటువంటి ఈ సృష్టిలో రెండవ ఆమె ఈ సిద్ధులకు తల్లి అయి వచ్చింది. ఎవరు? దేవహూతి. ఆ దేవహూతి కర్దముడు అనేటువంటి వాళ్ళు ఇద్దరు మొట్టమొదటిగా భౌతిక శరీరం ధరించి ఈ కపిల మహర్షిని కన్నప్పుడు కపిలుడు సర్వాంతర్యామి అయి అందరు జీవరాశులలోనూ సిద్ధుడుగా మిగిలిపోయాడు. కానీ ఈ కపిలుడు దేవహూతి తల్లి గర్భాన పుట్టలేదు పాపం. ఇంకా అప్పటి తల్లి గర్భాన పుట్టడం రాలే, కానీ భౌతిక శరీరం ధరించారు. వాళ్ళు ఈ మనువు యొక్క, బ్రహ్మ యొక్క, నారాయణుని యొక్క ఆజ్ఞ పొంది వాళ్ళు తాము తపస్సు చేసి మనం పొందినట్టే భౌతిక శరీరాలు ధరించారు, విహరించారు. కానీ గర్భంలో ప్రసవించడం అప్పటికి లేదు. ఇది రెండవ ఆమె, మనువు యొక్క కూతురు, రెండవ కూతురు యొక్క కథ. ఆకూతి ఒక కూతురు, దేవహూతి ఒక కూతురు, మూడవ ఆమె ప్రసూతి. ఈవిడ తల్లి గర్భం ధరించడం, భార్యాభర్తలు దాంపత్యం పొందటం, అందులో గర్భధారణం జరగటం, మనం జీవుడు తల్లి గర్భంలో పడటం, నవమాసాలు పెరగటం, అక్కడి నుంచి పుట్టడం అనేటువంటి దానికి ఈ ప్రసూతి అనేటువంటి మూడవ కూతురు కారణం. ఈ ప్రసూతి అనేటువంటి ఆమెను ఎవడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఇదంతా నిర్వహిస్తాడు అని చూశారు. ఈ నిర్వహణం చాలా పెద్దది. ఇందులో చాలా వ్యవహారాలు ఉంటాయి. అంటే ఇందులో కామం మొదలైనవి పుడతాయి, అవి తట్టుకొని నిలబడాలి. అటుపైన భార్యాభర్తల సంబంధం ఏర్పడుతుంది, అందులో బంధం ఏర్పడుతుంది, అందులో ఆపేక్షలు ఏర్పడతాయి, అవి తట్టుకొని నిలబడాలి. అంతేకాకుండా సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మ యొక్క అంశ జీవుడుగా శరీరంలోకి దిగి వచ్చినప్పుడు అహంకారం అనేటువంటి వేషం వేసుకుంటుంది. ఈ అహంకారంగా వీడు ఉండాలి. ఉన్న తర్వాత తను తాను అప్పుడప్పుడు మర్చిపోవటం ఉంటూ ఉంటుంది. అప్పుడప్పుడే మనకి ఎంతమంది గుర్తుంటున్నాం? మనందరం ఎవరుగా గుర్తుంటున్నాం అంటే మన పేరుతో గుర్తుంటున్నాం, మన తల్లిదండ్రుల పేర్లతో గుర్తుంటున్నాం. మిగతా వాళ్ళని మనం గుర్తుంచుకుంటాం. వాళ్లతో మనకు ఉన్న చుట్టరికాలతో కానీ, స్నేహంతో కానీ, ద్వేషంతో కానీ, వాళ్లకు మనకు ఉన్న డబ్బుతో ఉన్న సంబంధంతో కానీ గుర్తుంచుకుంటున్నాం. కానీ ఈ లోపల ఉన్నటువంటి అంతర్యామి యొక్క సంబంధంతో, భగవంతుని యొక్క సంబంధంతో ఎంతమంది గుర్తుంచుకుంటున్నాం? మన 24 గంటల్లో మనం భగవంతుని యొక్క ముక్క అని గుర్తుండి మనం ప్రవర్తించేటువంటి వాళ్ళం ఎంతమంది? ఎప్పుడైతే అది గుర్తుండటం లేదో ఆ తర్వాత క్షణంలో వెంటనే మనకు కలిగేటువంటి కామక్రోధాలు, రాగద్వేషాలు, అరిషడ్వర్గాలు మొదలైనటువంటివన్నీ కూడా మాయ అనేటువంటిది ఒకటి పొరగమ్మి ఇవన్నీ వస్తున్నాయి. ఆ మాయ పొరగమ్మటం కోసం అని చెప్పి, ఆ మాయతో ప్రవర్తించడం కోసం అని చెప్పి ఈ ప్రసూతి గారి భర్తగా ఒక ఆయన ఉండాలి అని చెప్పి ఒక ఆయన పట్టుకొచ్చారు. ఆయన కూడా ఈ ప్రజాపతులలో ఒకడే. ఆయన పేరు దక్షుడు. ఆయనకి దక్షుడు అనేటువంటి పేరు మొదటనే ఎందుకు వచ్చిందంటే సమర్థుడైన వాడు. ఏదో కొంత కింద మీద పడ్డా, మంచి చెడ్డ ఏర్పడ్డా, మొత్తానికి ఇది నిర్వహిస్తాడు ఈ యజ్ఞాన్ని మొత్తాన్ని. మిగతా వాళ్ళు కనుకైతే ఇది చాలా గొడవగా ఉందండో, ఇది మాకు అక్కర్లేదని మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయేంత వ్యవహారం ఇది. ఈ తంతు తతంగంలో ఎవడు దిగుతాడో, ఈ సంసార బంధాల్లో ఎవడు పడతాడో, ఈ కట్టుబాట్లలోకి ఎవడు దిగి వస్తాడో,
దిగొచ్చిన తర్వాత మమ్మల్ని మేము మర్చిపోయేటువంటి అన్యాయంలోకి ఎక్కడ దిగుతాం, తర్వాత ఈ కామక్రోధాలు ఎక్కడ పడతాం, ఈర్ష్యలు ఎక్కడ పడతాం, వాడిని వీడు చంపుకుంటాం, వాడిని తిట్టుకుంటాం, వాడిని వీడు కొట్టుకుంటాం, సాధించుకుంటాం. ఇదంతా చాలా గందరగోళంగా ఉంది, ఇది మనం నెగ్గే వ్యవహారం కాదు అని వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. ఇంకెవడైనా అయితే వెళ్ళిపోకుండా ఉన్నవాడు కావాలి. కాబట్టి అలాంటి వాడు మొట్టమొదటే పుట్టినప్పుడు బ్రహ్మ వాడిని గుర్తించి దక్షుడని వాడికి పేరు పెట్టాడు కనుక అలాంటి మహానుభావుని దక్షుడిని తీసుకొచ్చి వాడికి ఈ ప్రసూతిని కలిపి పెళ్లి చేశాడు. అక్కడ వరకు నిన్న మనం కథ చెప్పుకున్నాం. దీనికి సంబంధించిన ఇంకా కొంత ఉపోద్ఘాతం కూడా నేను చెప్పుకున్నాం. అయితే న్యాయానికైతే నిన్న మనం చెప్పుకున్నటువంటి ఉపోద్ఘాతం మీదనే ఈ కథ మనం అర్థం చేసుకుంటాం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ దక్ష ప్రజాపతి ఆ ప్రసూతి కలిసి వాళ్ళ యజ్ఞం ప్రారంభం చేశారు. వాడు ప్రారంభం చేస్తే ఆ యజ్ఞంలో శరీరాలు ధరించాలి కదా. వీళ్ళిద్దరికీ గర్భం ధరించి ఆ గర్భం నుంచి పిల్లలు పుట్టాలి. అందుకని మొట్టమొదటిగా గర్భం ధరించడం కోసం వీళ్ళు ఏం చేశారట, 27 నక్షత్రాలని కన్నర్తలు. దక్ష ప్రజాపతి పుత్రికలు 27ను. ఆ 27 నక్షత్రాల్లోనూ చంద్రుడు తిరుగుతూ ఉండేటువంటి 27 రోజులు పూర్తి చేసి 28వ రోజు మళ్ళీ అక్కడికే వస్తాడు చంద్రుడు ప్రతి నెల. ఇలాంటి మాసము అనేటువంటి చంద్రుడి యొక్క కొలత ఒకటి వాళ్ళు తయారు చేసి చంద్రుడికి ఇచ్చి 27గురిని పెళ్లి చేశారట. అంటే అర్థం ఏంటంటే చంద్రుని యొక్క గమనము, నక్షత్రం యొక్క మాసము ఏర్పడ్డది. దీనివల్ల 28 రోజులకు ఒక మాట తిరిగి వస్తూ ఉండేటువంటి స్త్రీ గర్భ కారణమైనటువంటి ఋతుకాలము అనేటువంటిది నిర్ణయించబడ్డది. ఆ ఋతుకాలం నిర్ణయించడం ఒకటి, స్త్రీ గర్భధారణం జరగటం ఒకటి, ఈ రెండు చంద్రుడి మీద, చంద్రుడి యొక్క గమనం మీద ఆధారపడి ఉన్నాయి. అది శాస్త్రానికి సంబంధించినటువంటి కొంత విషయం కనుక అది ఎక్కడో జ్యోతిష్ శాస్త్రం నేర్చుకునేటప్పుడు దాని మీద ఇవి ఎట్లా ఆధారపడి ఉన్నాయి అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రాచీన భారతీయ జ్యోతిష్ శాస్త్రం అంటే మనకి ఈ వరాహమిహిరుడు, జైమిని, పరాశరుడు మొదలైన వాళ్ళ పుస్తకాల కంటే ముందు వాళ్ళు రాసిన పురాణాల్లో ఉన్న జ్యోతిష్ శాస్త్రం కనుక మనం చూసినట్లయితే ఈ చెప్పబడిన శాస్త్రం పరిపూర్ణంగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనం ఎరుగున్న జ్యోతిష్ శాస్త్రం తర్వాత కలియుగంలో ఉన్నటువంటి మన కోసం రాశారు కనుక ఏదో వీళ్ళు పూర్వకర్మవశం చేత వచ్చినటువంటి కష్ట సుఖాలు తెలుసుకునేందుకోసమని దాంట్లో తాము ఆచరించినటువంటి పూర్వ దుష్కర్మ సత్కర్మ తెలుసుకుని ఈ జన్మలో తమకు ఏ విధమైనటువంటి విధానం రాసిపెట్టి ఉన్నదో చూసుకుని దాన్ని బట్టి దుష్కర్మను నశింపజేసుకుని సత్కర్మను అభివృద్ధి చేసుకునేందుకు సహాయం చేయడానికి మాత్రమే సరిపోయినటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని వేరే పుస్తకాలుగా ఇచ్చారు. పురాణాల్లో ఉన్న జ్యోతిష్ శాస్త్రం అలాంటిది కాదు. ఈ బ్రహ్మ చేసినటువంటి సృష్టి, ఈ దక్ష ప్రజాపతి చేసినటువంటి సృష్టి, ఈ నక్షత్రాలు చంద్రుడు కలిసిన సృష్టి, వీటన్నిటిని గురించి కూడా మనకు చక్కగా వివరించి ఇస్తుంది. అంత మనకు అక్కర్లేదని అనుకుని ఋషులు తర్వాత జ్యోతిష్ శాస్త్రం పుస్తకాల్లో కొద్దిగా ఇచ్చారు తీసి, హోరాశాస్త్రము అనే పేరుతో. కాగా ఈ 27 కన్యల్ని దక్షపుత్రికల్ని ఆయన కన్న తర్వాత స్వాహాదేవి అని ఒక ఆమెను కన్నాడు. కానీ ఆమెను అగ్నిహోత్రుడికి ఇచ్చాడు. ఇవ్వటం వల్ల ఏం జరిగింది, ఈ అగ్నిహోత్రుడు 7 అగ్నిహోత్రాలు అయ్యారు. అంటే వాడికి 3 పిల్లలు పుట్టారు. ఆ 3 పిల్లలకి 6 పిల్లలు పుట్టారు. ఈ మోస్తరుగా వస్తే 48 మంది వచ్చారు. వాడి పిల్లలు, మనవలు, ముని మనవలు అంతా కలిసి మొదటి అగ్నిహోత్రానికి. కనుక వాడితో కూడా కలిపి ఎంతమంది, 49 మంది అగ్నులు వచ్చారట. అంటే 7 ఏళ్లు. అంటే ముందు 7 అగ్నులుగా వచ్చారు, ముందు 3 అగ్నులు వచ్చారు, తర్వాత 7 అగ్నులు వచ్చారు. ఒక్కొక్కళ్ళు 7 అగ్నులు అయి 49 అగ్నులు అయినాయి. వీళ్ళందరూ కలిసి పని చేయటంలో ఈ అగ్నులు ఎక్కడ పనిచేస్తారు, ఎలా పనిచేస్తారు అని చూస్తే మన శరీరంలో వేడిమి పుట్టించేటువంటి వాళ్ళు కొంతమంది ఈ అగ్నులు. మన శరీరమునందు వేడిమి పుట్టించేటువంటి అగ్నులు కొంతమంది, జీవరసాన్ని ఇచ్చేటువంటి అగ్నులు కొంతమంది, మన ఇంద్రియ ప్రవృత్తులకు కావలసినటువంటి ప్రాణ ప్రవృత్తి ఇచ్చేటువంటి అగ్నులు కొంతమంది, అన్నిటికంటే ముఖ్యం లోపల యజమాని గృహపతి అంటారు. ఆ గృహపతి అనేటువంటి అగ్ని అంటే జీర్ణశక్తి, అన్ని గార్హపత్య అగ్ని అంటారు పెద్దలు. ఆ అగ్నిగా పనిచేసేటువంటి ఆయన ఒక ఆయన. అంటే ఆయన ఏంటంటే ఎవడికి ఏది కావలసినా ఆయనకి వేయాలి. మనం శరీరంలో ఏ భాగానికి బలం కావలసినా, మనస్సుకు కావలసిన, ఇంద్రియాలకు కావలసిన వాళ్ళకి సూటిగా మనం అందించగలిగింది ఏమీ లేదు. వీడికి గృహపతికి అందిస్తే ఇంటి యజమానికి ఆయన లోపల ఉన్న పిల్లకాయల్లో ఎవడికి ఏది కావాలో ఆయన పంచిపెడుతూ ఉంటాడు. దాన్ని గార్హపత్యాగ్ని అన్నారు పెద్దలు శరీరంలో. అలాగే ఆహవనీయం అని ఇంకొక అగ్ని ఇక్కడ ఉన్నది.
అంటే మనం నేర్చుకున్న ఏ సత్యమైనా ఈ తెలివితేటలు అనేటువంటి అగ్నిలో హోమం చేయాలి. విన్నది విన్నట్టుగా తీసుకుని ఆచరించకూడదు. చేస్తే లోపల ఉన్నటువంటి పరబ్రహ్మము మనకు అగ్ని స్వరూపుడై సాక్షాత్కరించి ఇది మంచి ఇది చెడు నాయన, పెద్దలు చెప్పిన ముక్క ఇది, మ్లేచ్చులు చెప్పిన ముక్క ఇది, ఇది ఆచరించవలసింది ఇది ఆచరించకూడదు అని విచక్షణ జ్ఞానం కింద ఆయన మనకు ఇస్తాడు. కనుక ఆ అగ్నిహోత్రంలో పరిశుద్ధి చేసి దగ్ధం చేసి ఆ మిగిలిన యజ్ఞశేషాన్నే జ్ఞానంగా స్వీకరించమన్నారు. అది ఆహవనీయమైనటువంటి అగ్ని. ఇది కాక దక్షిణాగ్ని అని మూడవది. అంటే శరీరంలో ఈ భాగాన్ని ఉత్తరం అని, కింది భాగాన్ని దక్షిణం అని పెద్దలు చెబుతారు. అడుగు భాగాన దాంపత్యానికి కావలసినటువంటి కామము అనేటువంటి దానికి పనికొచ్చే అగ్నిని దక్షిణ అగ్ని అని అంటారు. అంటే స్త్రీ పురుషుల ఈ దక్షుడు యొక్క అగ్ని అనమాట దక్షిణాగ్ని అంటే. ఇలాగ సృష్టి జరుగుతూ ఉంది. ఈ జరుగుతూ ఉన్న సృష్టిలో దక్షుడు యజ్ఞం ప్రారంభించడంతోనే ఈ సృష్టికర్తలు బ్రహ్మలు వీళ్ళందరూ దిగొచ్చి వాళ్ళు చేయించిందేగా ఏది శరీరాలు వృత్తి పొందాలని. అందుకని ఎక్కడ శరీరం తయారవటానికి ఈ దక్షుడు ప్రసూతి కలిసి దాంపత్యం చేసినా ఆ పుట్టబోయే శరీరంలో ఈ బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ, ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, ప్రజాపతులు, ఋషులు అందరూ కూడా ఒక స్టాఫ్ మొత్తం అంతా ఒక యూనిట్ దిగొస్తారు. ప్రతి శరీరంలోనూ ఇంతమంది ఉంటారు. ప్రతి పోస్ట్ ఆఫీసులోనూ కూడా ఒక పోస్ట్ మాస్టరు, ఒక అడిషనల్ పోస్ట్ మాస్టరు, ఒక పోస్ట్ మ్యాను, ఒక మరి రిజిస్ట్రేషన్ ఆయన, ఒక వీపీలు తీసుకునే ఆయన, ఒక మనీ ఆర్డర్లు ఆయన, ఇంత సెట్ ఉంటారు చూడండి. అట్లాగా పెద్ద పోస్ట్ ఆఫీసులోనేమో మొత్తం సెట్ ఉంటారు, చిన్న పోస్ట్ ఆఫీసులో కొద్ది మంది సెట్ ఉంటారు, ఎక్స్పెరిమెంటల్ పోస్ట్ ఆఫీసులో ఇంకా తక్కువ మంది ఉంటారు. అలాగా మానవ శరీరం ధరించినప్పుడు సమస్తమైనటువంటి దేవతలు, ఋషులు, పితృదేవతలు అందరూ ఇందులో ఉంటారు. జంతువుల్లో అయితే కొద్దిగా తక్కువ ఉంటారు, లేకపోతే వానపాము, పీత మొదలైన వాటిలో అయితే ఇంకా తక్కువ మంది ఉంటారు. ఇది అంటే అది ఎలాంటి ఆఫీస్ తయారవుతుందో అంతమంది కొన్ని ముఖ్యమైన వాళ్ళు మాత్రం ఉంటారు చిన్న పోస్ట్ ఆఫీసులో. అంటే పోస్ట్ మాస్టర్ గారు ఆయనే, మనీ ఆర్డర్లు తీసుకునేది ఆయనే, పార్సెల్స్ తీసుకునేది ఆయనే, ఒక పోస్ట్ మ్యాన్ ఒకడు ఉంటాడు, ప్యూను. ఇలాగా ఉన్నంత వీలైనంత తక్కువ స్టాఫ్లో నడుపుతారు చిన్నవి అయితే. మనం చూసినటువంటి ఈ శరీరాలు జలగలు గాని, వానపాములు గాని ఇలాంటి జీవులు చూసినట్లయితే మన శరీరంలో ఉన్నంత మంది స్టాఫ్ ఉండరు ఈ దేవతలంతా. ఇది దీని వెనక ఉన్న కథ. ఈ దక్ష ప్రజాపతి చేస్తున్నటువంటి యజ్ఞంలో అందరూ కూర్చుని ఉన్నారట. కూర్చుని ఉండగా యజ్ఞం జరుగుతూ ప్రారంభం అవుతుంది. దేవతలందరి మధ్యకి దక్షుడు దిగి వచ్చాట. అంటే అహంకారం గారు, లేకపోతే జీవి ఏముంది, ఆయన దక్ష ప్రజాపతి అహంకారం యొక్క వేషం వేసుకుని దర్జాగా ఉత్తరయం అని వేసుకుని దిగి వచ్చాట. దిగి వస్తే ఆ కూర్చున్నటువంటి వాళ్ళంతా ఒక్క మాట ఈయన్ని కూర్చున్న చోటు నుంచి లేచి గౌరవం చేశారట. చేస్తే ఇద్దరు మాత్రం లేవలేదు. ఒక ఆయన బ్రహ్మ, ఎందుకంటే ఈయన ఆయనకి మునిమనోడు అవుతాడు, ఆయన చెప్పిన యజ్ఞంలో ఈయన పనిచేస్తున్నాడు, ఈయన లేవక్కర్లేదు. ఇంకో ఆయన పరమేశ్వరుడు, ఆయనకి లేవటం కూర్చుంటాం అనే తేడా ఉండదు, సర్వాంతర్యామి గనక అందరిలో ఉన్నాడు గనక అందరు లేస్తే ఆయన లేచినట్టు, అందరూ కూర్చుంటే ఆయన కూర్చున్నట్టు. అది ఒక అర్థం. లేదా అందరు లేచినా ఆయన లేవటం ఉండదు, అందరు కూర్చున్నా ఆయన కూర్చుంటూ ఉండదు, ఇది ఒక అర్థం. తదేజతి తన్నేజతి తద్దూరే తదంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యత అని యజుర్వేదం చదువుతుంది. ఆ లోపల ఉన్న అంతర్యామిట అది తదేజతి తన్నేజతి, అది కదులుతుందిట జీవుల రూపంలో, అది కదలదుట అంతర్యామి రూపంలో. తద్దూరే తదంతికే, ఇద్దరి మధ్య దూరంగా అదే ఉంటుందిట, కానీ ఇద్దరిలోనూ అదే ఉంది కనుక దూరం ఏమి ఉండదుట, దగ్గరలోనే ఉంటుందిట. తర్వాత తదంతరస్య సర్వస్య, శరీరం ధరించిన వాళ్ళకి లోపలగా అదే ఉంటుందిట. తదు సర్వస్యాస్య బాహ్యత, శరీరాలు కూడా దాంతోనే తయారు చేయబడ్డాయి కాబట్టి లోపల బయట కూడా అదే ఉంటుందిట. చోటు గ్లాసు బోర్లిస్తే గ్లాసులో ఉన్న చోటు బయట ఉన్న చోటు లాగా తేడా గ్లాసుకే గాని చోటుకు కాదు, అలా ఆయన ఉంటాడు. ఈ మోస్తరుగా ఆయన లేవలేదుట. లేవకపోయేటప్పుడు దక్షుడు గారికి కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఏమిటి వీడి తాహతం, వీడెందుకు లేవడం వీడు అని చెప్పి వీడితో మనకేం సంబంధం లేదు అన్నట్ట. అంటే అర్థం ఏమిటంటే జీవుడు అహంకారంగా వచ్చినప్పుడు నరుడు మొట్టమొదట కొన్ని జన్మల పాటు ఏం జరుగుతుందంటే భగవంతుని ప్రసక్తి అక్కర్లేకుండా జీవుని ప్రసక్తితోనే జన్మలు జరుగుతాయి. అంటే అంతర్యామి ఉన్నాడు అనే ప్రజ్ఞ తెలిసినా తెలియకపోయినా జన్మ నడుస్తుంది. తెలియకపోయినా అన్నం జీర్ణం అవుతుంది,
తెలిసినా అన్నం జీర్ణం అవుతుంది. దేవుడు ఉన్నాడని అన్నా పిల్లలు పుడతారు, అనకపోయినా పిల్లలు పుడతారు. ఏమండో ఈ పశు ప్రక్రియలన్నీ ఒకటే. అది మనం అంగీకరించినా అంగీకరించకపోయినా లోపల ఉన్నటువంటి అంతర్యామి ఒకటే. మనం జరిగేటువంటి నిద్ర, మెళుకువ రావటం, ఆహారం అవి జీర్ణం అవటం, మన పనులు చేసుకుంటాం, మనం ఇళ్లు కట్టుకుంటాం, ఉద్యోగాలు చేయటం, డబ్బు సంపాదించుకుంటాం, ఇవన్నీ కూడా దేవుడు ఉన్నాడని మనం ఒప్పుకున్నా జరుగుతాయి, మనం ఒప్పుకోకపోయినా జరుగుతాయి. ఈ పరిస్థితిలో మొట్టమొదట ప్రారంభించేట దక్ష ప్రజాపతి. ఎవడరా వీడి సంగతి ఏమిటి, అసలు వీడు ఎందుకు అన్నట్ట యజ్ఞంలో. అంటే ఈ సృష్టిలో అంతర్యామిని ఒప్పుకుంటాం ఎందుకు, మనం ఉన్నామని ఒప్పుకుంటే చాలు. ఇందులో కన్నులు అనేటువంటి వాళ్ళు, సూచే శక్తి అనే అగ్నిహోత్రుడు, ముక్కులు అనేటువంటి వాళ్ళు, శ్వాస పీల్చేటువంటి వాయువు అనేటువంటి దేవత, చెవులో ఉన్నటువంటి వినేటువంటి శక్తి అనేటువంటి బృహస్పతి, ఇంద్రుడు, వీళ్ళంతా ఉన్నారు. ఈ మహానుభావులంతాను చాలదా దేవుడు ఉంటామేటి వాడు తలకాయ ఎవడు వాడు అన్నాడు. ఇది కథ. అంటే ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానానికి భౌతికమైనటువంటి పరస్పరత్వం చెందిన ఇతరత్వం చెందినటువంటి జ్ఞానానికి విరోధం మొదటి నుంచి. అది ఈ మామూలులకు విరోధం అనే కథ అర్థం. ఇప్పుడు ఆ దక్షుడు అన్నట్ట, వీరుడు మీ ఇరువులు వ్రతమా అని ఈ దేవతలందరినీ అన్నట్ట. మీరు ఊరికే పరమేశ్వరుడు గిరమేశ్వరుడు గొడవ చేస్తే వీడు నిక్కి మరీ నీలుగుతున్నాడు వీడు మా అల్లుడు. అంచేత మీరు ఊరికే అవన్నీ మాట్లాడటానికి వెళ్ళి యజ్ఞం ఉంటే నేను చెప్పినట్టు మీరు చేయటమే అన్నట్ట. వినుడు మీరు వ్రతమా అని విభుతముని హుతాశనాది సురోత్తములార. విభూతులంటే దేవతలు, మునులంటే మౌనంగా మనం మాట్లాడుతూ ఉంటే లోపల మనని మాట్లాడిస్తూ ఉండేవాడు. మనమే మాట్లాడుతాం అనుకుంటున్నాం, కానీ గొంతు మనని మాట్లాడిస్తూ ఉంది. అలాగే శ్వాస మనకు మాట్లాడటానికి సహాయం చేస్తూ ఉంది. ప్రాణశక్తి మాట్లాడటానికి సహాయం చేస్తుంది. వీళ్ళంతా లోపల మౌనంగా పనిచేస్తుంటే మనం వాగుతున్నాం. వాళ్ళు మునులంటే అంటే బ్రహ్మజ్ఞానం అంతా నిండా వాళ్ళకు ఉంటుంది, మనమేమో వాగేస్తూ ఉంటాం, తెలిసినవి కొన్ని తెలియని కొన్ని కూడా. వాళ్ళు లోపల పనిచేసేవాళ్ళు మునులంట. వాళ్ళు ఆ మునులు వాళ్ళని అంటున్నాడు, దేవతల్లారా, ఓ మునుల్లారా, హుతాశనాది అంటే అగ్నిహోత్రులు మొదలైనటువంటి సురోత్తములారా, స్వరాలని చెప్పబడేటువంటి యజ్ఞానికి పనికొచ్చే దేవతల్లారా అందరూ వినండి. మోహమత్సరోక్తులుగావు. నేనేదో మోహపడి మాట్లాడుతున్నా అనుకుంటున్నారేమో, నాకేదో వాడి మీద మాత్సర్యం అని అంటున్నా అనుకుంటున్నారేమో. ఏది వీడిని ఆవహించిందో అదే అంటాడు. నాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నా అంటాడు. ఆ ముఖ్యం ఎప్పుడు అంటాం? తెలియనప్పుడే అంటాం. తెలిసినప్పుడు ఇంకా మనకు తెలియాల్సినవి ఉన్నాయేమో అని అనుకుంటాం. అంచేత నాకు తెలియదు అనుకున్నావా అని అనం ఎప్పుడు కూడా. విషయం మనకి అజ్ఞానంలో ఉన్నప్పుడే నాకు ఆ మాత్రం తెలియదంటావా, నేను అంత అజ్ఞానంలో ఉన్నా అంటావా అంటాం. అహంకారం యొక్క లక్షణం. వీడు అహంకారంగా తయారైనప్పుడు ఆయన అన్నట్ట, ఇది నేను మోహంతో అంటున్నావి, మత్సరంతో అంటున్నావి అని మీరు పొరపాటు పడతారేమో. కాదు, సత్యాలు, జాగ్రత్తగా వినండి అంటున్నట్ట. మోహ మత్సరోక్తులుగా నా మాటలు అనుచు వారికందరకు ఆ పురవైరి చూపి. ఈ పురవైరిగాడున్నాడే, పురవైరి అంటే పట్టణాలకి శత్రువు. వీడేం చేస్తాడో, చిట్ట చివరికి మన టైం అయిపోయిన తర్వాత ఈ శరీరాలనే పురాలని తన మూడో కన్ను తెరుస్తాడు, వెళ్ళిపోతాయి. అది నీకు తెలియటం లే అహంకారంలో. వీడు ఊళ్ళు తగలబెట్టమే కదా వీడు చేసేది ఏమిట్లే అంటున్నాడు. ఏదైనా మంచి పని ఉంది కనుకనే వీడు చేసేది. ఎప్పుడన్నా కోపం వస్తే మూడో కన్ను తెరిస్తే అలాగ మూడేసి ఊళ్ళు చొప్పున దగ్ధం అయిపోతూ ఉంటాయి. వీడి గొప్పతనం ఎంత, ఇదో పెద్ద గొప్పతనం ఏమిటి. చేత అయితే శరీరాలు గర్భాల్లో నిర్మాణం చేయాలి, అందులో జీవుల్ని పెట్టాలి, అందులో ఇంద్రియాలు మొదలైనవి ఏర్పాటు చేయాలి, ఒక కొంప నిలబెట్టాలి. కానీ ప్రపంచాన్ని దగ్ధం చేయటం ఏంటండి, ఎవడండి వీడు అంటున్నాడు అల్లుణ్ణి. పరికింపనితడు దిక్పాల యశోహానికరుడు. మిగతా దిక్పాలకులు ఉన్నారు కదా, ఇంద్రుడు, వాళ్ళందరినీ నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగితే తూర్పు దిక్కుకి నేను అధిపతిని అని చెప్పి చెబుతాడు. వరుణుని అడిగితే నువ్వేం చేస్తున్నావు అంటే పడమటి దిక్కుకి నేను అధిపతిని అని చెబుతాడు. ఇలాగా ఎవడెవడిని అడిగితే నేను బలాన్ చోట ఉద్యోగం చేస్తున్నాను, నా జీతం ఎంత, నా ఇల్లు బలాన్ చోట ఉంది, ఇంతమంది పిల్లకాయలు, ఇవన్నీ చెబుతాడు. వీడిని అడిగితే చెప్పడానికి ఏం లేవు. ఏం చేస్తున్నావు అని అడిగితే ఏం చేస్తాడు, బలాదూరు తిరుగుతున్నాడు అని. అందుకని దిక్పాలకులందరికీ కూడా అప్రతిష్ట తెస్తున్నాడు వీడు. అన్ని దిక్కులు తిరుగుతూ ఉన్నాడు. వీడికి దిక్కేదే ఓ దిక్కు లేదు, అంతర్యామికి దిక్కేమిటి, వాడికి తెలియకుండా వాగుతున్నాడు. అంటే సత్యమే వాగుతున్నాడు, కానీ కోపంతో వాగుతున్నాడు. వాగింది అసత్యం అవటానికి వీలు లేదు, ఎందుకంటే భగవంతుడిని ఉద్దేశించి చెబుతున్నాడు గనక. వీడు తిడదామని అనుకున్నా ఏం చెప్పి తిడుతున్నాడో ఆ ముక్కలు సత్యమే వస్తాయి, కానీ అసత్యం రావు. వాడిష్టం కాదు. మనం కూడా అంతే, దేవుణ్ణి
పొగిడినా తిట్టినా ఏం చేసినా దేవుడు ఉన్నాడు అని అన్నా సత్యమే, దేవుడు లేడు అని మనం అన్నా కూడా దేవుడు లేడని మనం వాడిని గురించి స్మరిస్తున్నాం గనక వాడిని ప్రతిపాదిస్తున్నాం మనకి తెలియకుండా. నిజంగా దేవుడు లేడనేటువంటిది నిజమైతే మనం దేవుడు లేడని ప్రతిపాదించగలగటం ఎట్లా చేతవుతుంది? చూసారా, ఆస్తికుడైనా సరే నాస్తికుడైనా సరే ఏం చేస్తున్నాడు? దేవుడిని ప్రతిపాదిస్తున్నాడు. గతి లేదు అంతకన్నా. దేవుడు ఉన్నాడన్న అర్థం ఒకటే, దేవుడు లేడన్న అర్థం ఒకటే. దేవుడు లేడంటే అర్థం అసలు నిన్ను ఎవడు మాట్లాడమన్నాడు వాడి గురించి? ఎట్లా మాట్లాడుతున్నావు? లేని ఇంకొక వస్తువు లేని దాని గురించి మీరు చెప్పండి, మీ ఇష్టం. ఈ 10 రోజులు 15 రోజులు టైం ఇస్తా. లేని వస్తువును ఒక దాని గురించి మీరు చెప్పండి. అంటే మీరు చెప్పగలిగారంటే అర్థం ఆ వస్తువు ఉన్నదని అర్థం. కనుక దేవుడు లేడు అనేటువంటి ప్రతిపాదన కూడా దేవుడు ఉన్నాడని రుజువు చేయడమే. తెలిసినా తెలియకపోయినా సన్నాసి బాబుడు అవుతూ ఉంటుంది తప్ప అంతకంటే ఇంకేం లేదు. వీడు ఆ పని చేస్తున్నాడు దక్షుడు. పరికిం పనితడు దిక్పాల యశోహానికరుడు. దిక్పాలకులందరికీ కీర్తిని పోగొట్టి అప్రతిష్ట తేవటానికి వచ్చాడు వీడు అనవసరంగా. ఈ క్రియాశూన్యపరుని చేతకరమొప్ప సజ్జన చరిత మార్గంబు దూషితమయ్యే. వీడు క్రియాశూన్యుడు. ఏం చేస్తున్నావో ఆ పని అంటే పోసుకోలుగా తిరగటం, చేసేదేముంది? వీడు ఏం లేదుట. ఇంకా మిగతా దేవతలకైతే ఒక్కోడికి ఏదో వాడు ఆ పని చేస్తున్నాడు. అగ్నిహోత్రుడు అంటే